ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్. చెప్పు. స్వాతి కాల్డ్ యూ యెస్టర్డే? నో, వై వుడ్ షీ కాల్ మీ? నిన్న నా పాకెట్లో స్వాతి ఐపీఎల్ చూసింది. అడిగితే నిధి కోసం కొన్నా అని చెప్పా. తను అప్పుడే పిల్లలు వద్దనుకుంటుంది, కానీ ప్రభుకి కావాలి. అప్పుడు తనకి నా మీద చాలా నమ్మకం ఎక్కువ. అది నీకు చెప్పాలనుకున్నా. తను నీకు కాల్ చేసి మాట్లాడుతుందేమో అని. అప్పుడు నువ్వు రిప్లై ఇవ్వడం ఆపేసావు. చెప్పు, ఎందుకు ఇవ్వలేదు రిప్లై? యూ హ్యాడ్ సెక్స్ లాస్ట్ నైట్. నో, వై యూ వాంట్ టు నో? ఊరికే అడుగుతున్నా. జస్ట్ ఆన్సర్ మీ. నో, లేదు. అయితే రిప్లై ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ నువ్వు పడుకుంటే రిప్లై చేసి పడుకోవచ్చుగా. ప్లీజ్ స్టాప్ ఇట్. స్వాతి నిజంగానే నువ్వు చెప్పింది నమ్మిందా? యా. తనకి మన గురించి తెలుసా? నో. ఎలా చెప్పగలవు? నాకు తెలుసు. అదే ఎలా? తను ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఇలాంటి మ్యాటర్స్ పెద్దగా పట్టించుకోదు. అసలు నా గురించి తను అలా ఆలోచించదు. నువ్వు ఎక్కాల్సిన కారు ఇది కాదనుకుంటా. ఏంటి? అదే ఇవాళ ఎవరితో డేట్ ఉన్నట్టుంది కదా. ఏమంటున్నావు? డేట్ ఏంటి? ఓ ఐ సీ యువర్ జెలస్. జలసా? నాకా? నువ్వు కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. వాడు వెనకాల కారులో ఉన్నాడు. రియలీ? ఇప్పుడేంటి వాడిని కొట్టావా? నీకు విషయం తెలుసా? నువ్వు ఎప్పుడు జెలస్ ఫీల్ అయినా చాలా సెక్సీగా ఉంటావు. నీకోసం కొడతావేంటి? చంపేస్తాను. అర్థం అవుతుంది. I want to tell you something. Prabhu wants a baby. ఏమైంది రిషి? హీస్ మై హస్బెండ్. Do you want a baby? Because it will change everything. ఏం మారుతుంది? నీ ప్రయారిటీ, నీ ప్రేమ, నీ ఆలోచన, నీ బాడీ మొత్తం మారిపోతుంది. I know. And yes, I want to have a baby. But I want to have it with you. You still have sex with him? నో. అయినా అదెందుకు అడుగుతున్నావు ఇప్పుడు? Of course. నాకు తెలియాలి. You still have sex with him? ఏం తెలియాలి?